అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 67 విందాం. హర్ష తన భుజంపై చేయి వేయడంతో ఈసారి ఇంకా గట్టిగా అరిచింది శ్రావ్య. బంగారం భయపడకు, నేనే ఒకసారి ఇటు చూడు అంటూ ఆమెను తన వైపు తిప్పుకుని ముఖం పైకెత్తాడు హర్ష. శ్రావ్య కళ్ళు తెరిచి తన ఎదురుగున్న హర్షని చూసి వెంటనే తనకు ఖర్చుకుపోయి భయంగా, ఏమండి అక్కడ దెయ్యాలు అంటూ వేలు పెట్టి బయటకు చూపిస్తోంది. దాంతో హర్ష బయటకు చూసి అక్కడెవరూ కనపడకపోవడంతో, అక్కడేం లేవు బంగారం, నువ్వేం చూసి భయపడ్డావో ఏంటో, అక్కడ ఏ దెయ్యాలు కానీ భూతాలు కానీ లేవు, కావాలంటే చూడు అంటూ హర్ష అటు వైపు తిప్పి చూపించడంతో శ్రావ్య అక్కడ చూసి, అదేంటి ఇందాక నాకు అక్కడ 2 దెయ్యాలు ముసుగేసుకుని దీపాలు పట్టుకుని ఇటువైపే వస్తూ కనిపించాయండంతో, దీపాలా అనుకుంటూ శ్రావ్య చూపించిన వైపుకి హర్ష చూసి అక్కడ దీపబుడ్లు కిందపడి కనపడ్డంతో హర్షకు సీన్ అర్థమై చిన్నగా నవ్వుకుంటూ, బంగారం అవి దెయ్యాలు కాదే, ఎవరో ఈ ఊరు వాళ్ళు ఏదో పని మీద ఇటు వచ్చినట్టున్నారు, వాళ్ళని చూసి నువ్వే దెయ్యంలా కేకపెట్టడంతో వాళ్ళు ఇక్కడ ఏదో దెయ్యం ఉందనుకుని భయంతో ఇక్కడి నుంచి పారిపోయినట్టుగా ఉన్నారు, కావాలంటే అక్కడ చూడు అని ఆ దీపబుడ్లు చూపించడంతో అది చూసిన శ్రావ్య నిజమే అనుకుని ఒక వెర్రి నవ్వు నవ్వి, సరే మనకి ఎంతో టైం లేదు, మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్ళి వెతుకుతానని కవర్ చేసుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హర్ష కూడా మెంటల్ అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వేరే వైపుకు వెళ్ళిపోయాడు. కొంతసేపటికి టైం చూసుకున్న హర్ష, టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళిపోవాలనుకుని శ్రావ్యను వెతుక్కుంటూ వచ్చి ఆమె ఎక్కడా కనపడకపోవడంతో, బంగారం ఎక్కడున్నావు అంటూ కేకలు పెట్టడంతో, ఇక్కడే ఉన్నానండి అని సమాధానం ఇచ్చింది శ్రావ్య. ఇక్కడెక్కడ ఉన్నావు బంగారం, నాకేం కనపడడం లేదు అంటూ చుట్టూ చూస్తూ, బంగారం నువ్వు నాకు కనపడడం లేదు కానీ త్వరగా వచ్చే, సన్ రైజ్ అయ్యేలా ఉంది అనడంతో, వస్తున్నా అంటోందే కానీ శ్రావ్య అంతకీ రావడం లేదు. ఏ బంగారం ఎక్కడున్నావే, వాయిస్ వినపడుతోంది కానీ మనిషి కనపడడం లేదు, అక్కడ సూర్యోదయం అయిపోతోంది, త్వరగా రా, అమ్మ చెప్పింది కదా సూర్యోదయం అయ్యేలోపు మనం బయటకు వెళ్ళిపోవాలని, త్వరగా రా బంగారం అంటూ శ్రావ్య వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియక అంతా వెతుకుతున్నాడు హర్ష. వచ్చేస్తున్నాను అంటూ అక్కడి నుంచి వస్తూ ఉండగా తన చేతిలో ఉన్న కాగడ ఆరిపోయి ఆ ప్రాంతం మొత్తం చిమ్మచీకటి అలుముకుంది. దానితో శ్రావ్య అడుగులు అక్కడే ఆగిపోయి భయంతో అక్కడే ముడుచుకుపోయి నిలబడిపోయింది. పోనీ ధైర్యం తెచ్చుకుని పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోదామన్నా కూడా ఆ చీకట్లో తను ఎటువైపు వచ్చిందో కూడా కనపడడం లేదు. తన గుండె చూపుడు తనకే వినపడుతుంటే మనసులో, పరమేశ్వర దారి చూపించు తండ్రి అనుకుంటూ కళ్ళు మూసుకుని ఆ దేవుడికి దండం పెట్టుకుంటోంది. ఇంతలో తను గాల్లో తేలినట్టుగా అనిపించి తను పట్టుకుంది తన భర్తే అని తెలిసి కొన్నంత ధైర్యం వచ్చి హర్ష మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెలపై తలపెట్టుకుని సేద తీరుతోంది శ్రావ్య. పూర్తిగా సూర్యోదయం అయ్యేలోపు ఇద్దరూ బయటపడ్డారు. గుడి కూడా వారు చూస్తుండగానే మాయమైపోయింది. హర్ష శ్రావ్యని కిందకు దింపి నడుమే చేతులు పెట్టుకుని తల పైకెత్తి కళ్ళు మూసుకుని అప్పటి వరకు తను పడిన టెన్షన్ని, శ్రావ్య మీద తనకు వస్తున్న కోపాన్ని తీర్చుకుంటున్నాడు హర్ష. శ్రావ్య హర్ష దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడదామని అతను భుజంపై చేయవేయగానే హర్ష కోపంగా శ్రావ్య భుజం పట్టుకుని ఆమెను కారు ఫ్రంట్ సీట్లోకి తోసి డోర్ క్లోజ్ చేసి తను కూడా వచ్చి కూర్చుని డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. శ్రావ్యకు అర్థమైపోయింది ఇప్పుడు హర్ష తనపై ఫుల్ ఆన్ ఫైర్లో ఉన్నాడని. అందుకే అతన్ని ఎలా అయినా కూల్చేద్దామన్నా, మాట్లాడితే ఎక్కడ కోపంగా అరుస్తాడేమోనని తనేం మాట్లాడకుండా బుజ్జి కుక్కపిల్ల ముడుచుకుని బొంగమూతి పెట్టుకుని హర్ష వైపే చూస్తోంది భయంగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో. అది గమనించిన హర్ష తన మనసులో, ఇది కావాలనే నన్ను మెల్ట్ చేయడానికి ఇలా చేస్తోంది, ఈసారి మనం అస్సలు తగ్గకూడదు, ఎప్పుడు చూడు ఏదో ఒక పిచ్చి పని చేస్తూనే ఉంటుంది, ఇప్పుడు తను చేసిన పని వల్ల నేను ఎంత టెన్షన్ పడాల్సి వచ్చింది, రమ్మని చెప్పినా రాకుండా ఇప్పటి వరకు నా చిత్రవత చేసింది, దీన్ని ఇలానే వదిలేస్తే ఎప్పుడొకప్పుడు ఇలానే నన్ను టెన్షన్తో చంపేస్తుంది, అందుకే తనతో కొంచెం కఠినంగా ఉండడమే మంచిది, లేకపోతే చిన్నపిల్లలకు గారాభం చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటే ఇదిగో ఇలానే తింగర పనులన్నీ చేసి అది ప్రమాదంలో పడుతూ నన్ను కూడా చంపుతోంది అనుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు హర్ష. హర్ష అప్పటికీ మెల్ట్ అవ్వకపోవడంతో, బాగా కాలిపోతున్నట్టుంది బాబుగారికి నా మీద అనుకుంటూ నార్మల్గా సెట్ అయి విండో నుంచి బయటకు చూస్తోంది శ్రావ్య. తప్పు చేసినా బతిమాలకుండా ఎలా కూర్చుందో చూడు, క్వీన్ ఎలిజబెత్ రాణిలాగా. ఈ పెళ్ళాలందరూ ఇంతేనా, వాళ్ళకు కోపం వచ్చినా మేమే మాట్లాడాలి, మాకు కోపం వచ్చినా మేమే మాట్లాడాలి, ఈసారి నేను మాత్రం అస్సలు తగ్గకూడదు అనుకుంటూ ఉంటే ఇంతలో శ్రావ్య, ఏమండి పల్లెటూరులో ఎర్లీ మార్నింగ్ లేచిపోతారంట కదా అంటే, వాట్ అన్నట్టుగా హర్షకు లుక్ ఇవ్వడంతో, అదే నిద్రలోంచి లేస్తారంట కదా, మరి మీ ఊర్లో ఏంటి ఇంకా ఎవరు లేవనే లేదు, అసలు ఒక్కరు కూడా కనపడడం లేదేంటి అని అడిగింది శ్రావ్య.
అప్పటి వరకు శ్రావ్య మీద కోపంతో పరిసరాలు సరిగ్గా గమనించిన హర్ష కూడా చుట్టుపక్కల చూసి అసలు ఎవరూ కనపడకపోవడంతో ఏమై ఉంటుంది, ఇప్పటి వరకు లేవకుండా అయితే అస్సలు ఉండరు, మరి అందరూ ఏమైపోయారు, ఎక్కడికైనా వెళ్ళారా ఏంటి అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఇక్కడ పంచాయతీ మొదలైంది. ఆ ఊరి పెద్దల్లో ఒక ఆయన లేచి నిలబడి ఆ ఇద్దరు వ్యక్తులతో, ఇప్పుడు చెప్పండి అయ్యా, అసలు మీరు అంత పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళారు, ఏం చూశారు, ఏం విన్నారు అని అడిగాడు. అందులో ఉన్న ఒక అబ్బాయి వీరబాబు మాట్లాడుతూ, నేను పూజారి గారి అబ్బాయి రోజు పొద్దున్నే ఆ నది ఒడ్డున స్నానం చేయడానికి వెళ్తామయ్యా. రోజులానే ఈరోజు కూడా వెళ్తుంటే ఆ పెట్టాకారం ఉంటుంది కదయ్యా, అదే శపించబడిన ప్రదేశంగా అందరూ చెప్పుకుంటున్నారు కదా, అక్కడ మేమిద్దరూ అటువైపే వెళ్తుండగా ఎవరో ఆడవాళ్ళ గొంతు వినపడిందయ్యా. మా ఇద్దరికీ ఆ గొంతు ఆ పెట్టాకారం ఉన్న స్థలం నుంచే వినపడిందయ్యా. కానీ అక్కడంతా శూన్యంగా ఉండడంతో వేరే ఎక్కడి నుంచో గొంతు వచ్చి ఉంటుందనుకుని ఆ చుట్టుపక్కలంతా చూసామయ్యా. అప్పటికే సూర్యుడు పొద్దుపడుస్తూ ఉండడంతో ఆ సన్నని వెలుతురులో అంతా చూసాం, కానీ కనుచూపు మేర అక్కడ ఎవరూ కనపడలేదయ్యా. పోనీ మేమే ఏదో పొరపాటు పడ్డామని అనుకుంటూ ఉండగా రెండోసారి ఇంకా గట్టిగా అరుపు వినపడిందయ్యా. అది కూడా ఆ శపించబడిన ప్రదేశం నుంచే చాలా స్పష్టంగా వినపడిందయ్యా. దాంతో ఇద్దరం కూడా భయం భయంగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయి వచ్చి అందరికీ విషయం తెలియజేశామయ్యా అన్నాడు అతను. దాంతో ప్రెసిడెంట్ గారు, ఖచ్చితంగా గొంతు అక్కడి నుంచే వచ్చిందని ఎలా చెప్పగలవు వీరబాబు? ఈ ఊరి ఆడవాళ్లే ఎవరో ఏదో చూసి గట్టిగా అరుచుంటారు, అది మీరు చూసుండకపోవచ్చు కదా. అందులోనూ నువ్వు 30% మందికి చెందిన బాపతే, అలాంటిది నీ మాట మేమెలా నమ్మగలం చెప్పు అన్నాడు కావాలనే తన మీద ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి. దాంతో వీరబాబు, ఆ అరుపు ఈ ఊరి ఆడవాళ్ళు ఎవరో అరిచుంటే ఇక్కడే అందరూ ఉన్నారు కదయ్యా, కాబట్టి ఎవరరిచారో మీరే అడగండి. మా కనుచూపు మేరలో ఎవరు అరుచున్నా మాకు ఖచ్చితంగా కనబడి ఉండేవారు, ఎందుకంటే అక్కడ ఎటువంటి చెట్టు పుట్టలు లేవు కాబట్టి. అలానే అరుపు మాకు చాలా స్పష్టంగా మా పక్క నుంచే వచ్చినట్టుగా వినపడింది. ఒకవేళ నేను చెప్పే సాక్ష్యం మీకు చెల్లదంటే ఇదిగో నాతో పాటున్న పూజారి గారి అబ్బాయి అయిన జీవనశాస్త్రి ఆ 70% చెందినవాడు, అంతకన్నా ఎక్కువగా ఆ దేవునికి సేవ చేసుకునేవాడు. అతనే ఆ దేవుడి ప్రదేశం కాదు శపించబడిన ప్రదేశం అని చెప్తే మీరు నమ్ముతారు కదయ్యా అని అడిగాడు వీరబాబు. దానితో ప్రెసిడెంట్, దానికన్నా గొప్ప సాక్ష్యం ఉంటుందా వీరబాబు? అతను చెప్తే ఆ సాక్ష్యం ఖచ్చితంగా చెల్లుతుంది. ఇప్పుడు అతని సాక్ష్యం మీదనే ఆ భాగాలు కార్పొరేట్ వ్యక్తికి రాసివ్వాలా లేదా అనేది కూడా నిర్ణయించబడుతుందని, మీ 70% మందికి మన పూజారి గారి అబ్బాయి మీద నమ్మకం ఉంది కదా అని ప్రెసిడెంట్ అడగడంతో అందరూ కూడా నమ్మకం ఉందని చెప్పారు. దానితో ప్రెసిడెంట్ చిన్నగా నవ్వుకుని, సరే అయితే చెప్పవయ్యే జీవనశాస్త్రి, నీ మాట మీద ఈ ఊరి సమస్యకు ఒక పరిష్కారం ఏర్పడుతుంది. నువ్వేం చూసావో ఏం విన్నావో చెప్పు అన్నారు అతను. అక్కడ కొంతమంది దెయ్యం ఉందని చెప్పాలని, ఎక్కువ శాతం మంది అక్కడ ఎటువంటి అరుపు వినలేదని చెప్పాలని అనుకుంటూ ఉంటే సుశీల గారు కూడా, పరమేశ్వర, అతను నీ సేవకుడు, అలాంటి అతను ఆ అరుపు విన్నది నిజమే అయినా అతనికి తెలియకుండానే అతను అది శపించబడిన ప్రదేశమని అబద్ధపు వాక్కు పలకబోతున్నాడు. దయచేసి అతనికి తెలియకుండానే అతను పాపం చేయకుండా ఉండేలా చూడవయ్యా అనుకుంటున్నారు సుశీల గారు. ఆ జీవనశాస్త్రి నోరెత్తి, నేనైతే ఆ ఆకారంలో అరుపులు విన్నాననేది నిజమే, కానీ అది శపించబడిన ప్రదేశమో కాదో నేనైతే చెప్పలేను అన్నాడు బాధగా అతను. దానితో 70% మంది ఆ దేవుని మొక్కుతూ, దేవుడా, అది నీ ప్రదేశంగానే మేము ఇప్పటికీ నమ్ముతున్నాం, కానీ ప్రెసిడెంట్ గారి మాట ప్రకారం మాది ఏం చేయాలని పరిస్థితి, వామనుల్లా నువ్వే ఎలా అయినా నీ స్థలాన్ని రక్షించుకోవయ్యా అనుకుంటూ ఆ దేవుడికి ప్రార్థించుకుంటున్నారు. ఇంతలో ప్రెసిడెంట్ గారు, ఇందులో చెప్పలేకపోవడానికి ఏముంది శాస్త్రి, ఆ అరుపు ఆ ఆకారంలో నుంచే వచ్చిందంటే ఖచ్చితంగా అందులో ఉండే దెయ్యం అలా అరుచుంటుందని అర్థం కదా, అందుకే నేను తీర్పు చెప్పేస్తున్నాను. ఇలా చెప్పడం నాకు కూడా కొంచెం కష్టంగానే ఉందనుకో, కానీ తప్పదు అంటూ నటించేస్తూ, ఇచ్చిన గడువులోపే ఈ 30% మందిలోని ఒక వ్యక్తి మాత్రమే కాకుండా 70% మందిలో ఒకడైన శాస్త్రి, అందులోనూ ఆ దేవుడి సేవకుడే అది శపించబడిన ప్రదేశంగా నిర్ధారించారు కాబట్టి ఇంతకుముందు నేను ఇచ్చిన తీర్పు ప్రకారమే ఆ 70% మంది కూడా తమ భాగాలను అంటూ ఉండగా, ఆగండి అని గొంతు వినపడ్డంతో అందరూ ఎవరాని చూడగా విజయ్ గారు లేచి నుంచుని, చూడండి ప్రెసిడెంట్ గారు, ఆ స్థలాన్ని మీకు నచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి రాసిచ్చేయడానికి అది మీ తాతల ఆస్తేం కాదు, అది స్వయానా దేవుని స్థలం, దాని మీద ఎవ్వరికీ అధికారం లేదు, ఆ ఒక్క దేవుడికి తప్ప అన్నారు కాస్త కోపంగా. ఆయన మాటలకు ప్రెసిడెంట్ గారికి లోపల తగలబడిపోతున్నా కూడా బయటకు మాత్రం, అది కాదు విజయవర్ధన్ గారు, మీరు మీ ముత్తాతలు ఆ దేవుని స్థలం అని చెప్తున్నారే కానీ దానికి సంబంధించిన పత్రాలు చూపించమంటే మాత్రం ఒక్కరు కూడా చూపించడం లేదు. అందుకే ఆ ప్రభుత్వం ఆ భూమిని ఊరి ప్రజలందరికీ శాశ్వతంగా ఇచ్చేయబోతుండగా
మీ నాన్నగారు అడ్డుపడడం వలన దాన్ని తాత్కాలికంగా ఈ ఊరి ప్రజల సొత్తు చేశారు ఆ ప్రభుత్వం వాళ్ళు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోయినట్టున్నారు విజయవర్ధన్ గారు. అదేంటంటే నేను ఈ ఊరి వాళ్ళకు పెట్టిన గడువు, ఆ పత్రాలు చూపించడానికి మీకు ఆ ప్రభుత్వం పెట్టిన గడువు రేపటితో ముగిసిపోతుంది. అంటే దాని అర్థం మీరింకా పత్రాలు సంపాదించలేకపోయారు కాబట్టి ఆ ప్రదేశం శాశ్వతంగా ఈ ఊరి జనానికి వచ్చేస్తుంది. అలాగే అది శపించబడిన ప్రదేశంగా నిరూపించబడింది కాబట్టి నా తీర్పు ప్రకారం రేపు కార్పొరేట్ వ్యక్తి రాగానే అందరం కూడా మా భాగాలను వ్యక్తికి రాసిచ్చేస్తామని చెప్పి అందరి వైపు తిరిగి తీర్పు చెప్పబోయేంతలో మళ్ళీ ఆగండి అని వినబడి ఎవరని చూడగా సుశీల గారు మాట్లాడుతూ, పోనీ దేవుని స్థలం అని మీరు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ కనీసం ఆ స్థలాలను ఎవరికి ఇవ్వకుండా మీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా అన్నారు సుశీల గారు. దాంతో ప్రెసిడెంట్ గారు, అది కాదు సుశీల గారు, అవి మా దగ్గర పెట్టుకోవడానికి అవేమైనా పంట భూములా చెప్పండి, ఎందుకు పనికిరాని రాతి నేల బీడు భూములు, అలాంటివి మా దగ్గర పెట్టుకుని మేమేం చేసుకుంటాం చెప్పండి. అదే ఆ కార్పొరేట్ వ్యక్తికి అమ్మేశాం అనుకోండి, అతను మాకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తాడు. అంతేకాని ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తాయి చెప్పండి, ఆ పత్రాలు దుమ్ము పట్టడం తప్ప. అదే అతనికి అమ్మేస్తే ఆ డబ్బులతో చాలామంది పంటలు పండించుకోవడానికి, తమ కూతుర్లకు పెళ్లి చేయడానికి ఉపయోగపడతాయి కదా అన్నాడు ప్రెసిడెంట్. దాంతో సుశీల గారు కూడా ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఆ 70% మంది కూడా బాధపడుతుంటే మిగిలిన వాళ్ళు వారి చేతికి డబ్బు రాబోతున్నందుకు ఆనందంగా ఉన్నారు. సుశీల గారు వాళ్ళ పరిస్థితి చూసి ప్రెసిడెంట్ గారు కన్నింగా నవ్వుకుంటూ మళ్ళీ తన తీర్పు చెప్పబోయేంతలో మళ్ళీ ఆగండి అని అరుపు వినపడింది. ఇక్కడ శ్రావ్య హర్షలు గుండించి కారులో వస్తుండగా ఊరి వాళ్ళు ఎవరూ కనపడకపోవడంతో ఏమైంది అనుకుంటున్నారు. ఇంతలో అటుగా ఒక ముసలాయన నడుచుకుంటూ వెళ్ళడం కనిపించి హర్ష కారాపై ఆయన దగ్గరకు వెళ్ళాడు. శ్రావ్య కూడా హర్ష వెనుక వెళ్ళింది. హర్ష అతన్ని ఆపి, చూడండి పెద్ద అయినా, ఊర్లో ఎవరు కనపడడం లేదేంటి, అందరూ ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు హర్ష. దాంతో పెద్ద అయినా, మీరు చిన్న జమీందారు గారు చిన్న అబ్బాయి కదా అంటూ, ఈ ఊరి వాళ్ళందరూ పంచాయతీకి వెళ్ళారు బాబు అని చెప్పాడు ఆయన. దాంతో హర్ష దేనికని అడగడంతో ఆ పెద్ద అయినా ఆ ఊరి గొడవ గురించి మొత్తం అంతా వివరంగా చెప్పాడు. శ్రావ్య మీద అప్పటికే కోపంగా ఉన్న హర్షకు ఇప్పుడు ఆమె వల్లనే ఈ ఊరంతా చిక్కుల్లో పడిందని అర్థమై కోపంగా శ్రావ్య వైపు చూడడంతో, వామ్మో, నా అరుపుతో ఈ ఊర్లో ఇంత ప్రాబ్లం క్రియేట్ అయిందా, అసలే నా మీద ప్రెషర్ కుక్కర్లో ఉడికిపోతున్నారు, అది చాలదన్నట్టు మళ్ళీ ఈ గోలొకటని తను తాను తిట్టుకుని ఓరగా హర్ష వైపు చూస్తోంది. ఇప్పుడు ఏమంటాడా అని. హర్ష మాత్రం ఆమెను పట్టించుకోకుండా తన మనసులో మేబీ డాడీ వాళ్ళు కూడా అక్కడే ఉండుంటారనుకుని వెళ్ళి కారులో కూర్చోగానే శ్రావ్య జెట్ స్పీడ్లో వచ్చి హర్ష పక్కన కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి పంచాయతీకి పోనిచ్చాడు హర్ష. ఏమండి, అత్తయ్య వాళ్ళు అక్కడే ఉండుంటారు, మనం కూడా అక్కడికే వెళ్దాం, అక్కడికే తీసుకెళ్ళండి అని శ్రావ్య అనడంతో హర్ష ఒక లుక్ ఇవ్వగానే ఆ లుక్ని బట్టే శ్రావ్యకు అర్థమైపోయింది తను అక్కడికే తీసుకెళ్తున్నాడని. దాంతో శ్రావ్య తన మనసులో మాట్లాడితే ముత్యాలేమైనా రాలిపోతాయా ఏంటి అనుకుని మూతి తిప్పుకుంటూ సైలెంట్గా కూర్చుంది. హర్ష రోడ్డు వైపే చూస్తూ, నా మాట విన్న వాళ్లతో, నన్ను లెక్క చేయని వాళ్ళతో మాట్లాడితే నా నోట్లో ముత్యాలు రాలడం కాదు, నా గుండెల్లో రాళ్లు పడతాయి అన్నాడు కొంచెం బాధ కోపంగా. అతని మాటల్లో బాధలో హర్ష తన కోసం ఎంత టెన్షన్ పడుంటాడో అర్థమై గుండె మెలిపెట్టినట్టుగా అనిపిస్తుంటే బాధగా హర్ష వైపు తిరిగి, అది కాదండి అంటుంటే హర్ష సడన్గా కారు ఆపి, నో మోర్ డిస్కషన్స్ రావ్య, నీ పిల్ల చేష్టలతో నేను విసిగెత్తిపోతున్నాను, ఎప్పుడూ ఏదో ఒక తిక్కపని చేస్తూనే ఉంటావు, అయినా నేను అలా గొంతు చించుకుని అరుస్తున్నా కూడా వినిపించుకోకుండా లోపల ఏం పీకుతున్నావు నువ్వు అసలు? వీడు చెప్తే నేనెందుకు వినాలి, నేనేం చేసినా నన్నేం అండు, బంగారం బంగారం అంటూ కుక్క పిల్లల నా వెనకే తిరుగుతాడని నిర్లక్ష్యం తలపొగరు. అందుకే బయట నేను పిచ్చోళ్ళ నేను నీ కోసం టెన్షన్ పడుతున్నాను తెలిసి కూడా నీకు నచ్చినట్టు నువ్వు అని ఇంకా ఏదో మాట్లాడుతుంటే శ్రావ్య వెంటనే కారు దిగి ప్రెసిడెంట్ గారు తీర్పు చెప్పేస్తున్నారనగా గట్టిగా ఆగండి అని అరిచింది శ్రావ్య. అప్పటికే ఆమె చేష్టలకు పిచ్చకోపంలో ఉన్న హర్ష ఇప్పుడు తను అలా మాట్లాడుతుంటే అసలు ఏం పట్టనట్టు అలా దిగి వెళ్ళిపోవడంతో ఇంకా కోపం పెరిగిపోయి అసలు ప్రెసిడెంట్ని ఎందుకు ఆపిందో అర్థం కాక ఆమె వెనుకే వెళ్ళాడు, మళ్ళీ అక్కడ ఏం పెంట పెడుతుందో ఏమోనని. శ్రావ్య మాటలు విన్న ప్రెసిడెంట్ గారు తన మనసులో, చీది నమ్మ జీవితం, తీర్పు చెప్పనివ్వకుండా పెళ్లి కూతురు పెళ్ళాపడానికి వచ్చిన బాయ్ ఫ్రెండ్లా ఎన్నిసార్లు ఆపుతారా బాబు నన్ను అనుకుంటూ తలపట్టుకుని అక్కడికి వస్తున్న హర్ష శ్రావ్యల్ని చూసి నీరసంగా, నువ్వెవరు తల్లి, ఇప్పుడు నీ బాధ ఏంటి అని అడిగాడు అతను. నేను విజయవర్ధన్ గారి చిన్న కోడలు మిసెస్ శ్రావ్య హర్షవర్ధన్ అని. నేను బాధ చెప్పడానికి రాలేదు ప్రెసిడెంట్ గారు, ఈ ఊరి వాళ్ళ బాధ పోగొట్టడానికి వచ్చాను. ఇప్పుడేంటి, మీకు అది శపించబడిన ప్రదేశం కాదు, అది దేవుడి స్థలమే నిరూపిస్తే
అప్పుడు మీరు మీ భాగాలు ఆ కార్పొరేట్ గాడికో ఎవరికో ఇవ్వడం మానేస్తారా అని అడిగింది శ్రావ్య. దాంతో ప్రెసిడెంట్ గారు మనసులో భయంగా, వామ్మో, ఈ అమ్మాయి ఏంటి నిరూపిస్తా అది ఇది అంటోంది, ఒకవేళ నిజంగానే నిరూపించేస్తే నా పరిస్థితి ఏంటనుకుని ఆలోచిస్తుంటే, ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని అడిగేది, నిరూపించమంటారా అని అడిగింది కళ్ళెగరేస్తూ శ్రావ్య. దానితో హర్ష, ఇది ఇంత కాన్ఫిడెంట్గా నిరూపిస్తా అంటోందేంటి, ఎలా నిరూపిస్తుందబ్బా, ఒకవేళ అక్కడ అరిచింది నేనేనని అరిచి చూపిస్తుందా ఏంటి అనుకుంటా ఉంటే, ఇంతలో ఒక ఊరి పెద్ద, నిరూపించు తల్లి, ఇక్కడ ఎక్కువ శాతం మంది కోరుకునేది కూడా అదే, చివరికి మన ప్రెసిడెంట్ గారు కూడా, ఏమంటారు ప్రెసిడెంట్ గారు అనడంతో ప్రెసిడెంట్ గారు తేరుకుంటూ, అవునవును అన్నారు లేని నవ్వును తెచ్చుకుంటూ. దాంతో శ్రావ్య చిన్నగా నవ్వుకుని, చూడండి ప్రెసిడెంట్ గారు, మీరు అన్నట్టుగా మీరు ఈ ఊరికి ఇచ్చిన గడువు, అలానే గవర్నమెంట్ వాళ్ళు మా మావయ్య వాళ్ళకి ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుంది. కాబట్టి మీరు కంగారు పడిపోకుండా మీ తీర్పు చెప్పడానికి రేపటి వరకు ఆగండి. ఈ లోపా కార్పొరేట్ గన్నేను కూడా ఇక్కడికి పిలిపించండి. అప్పుడు అక్కడ ఉన్నది ఆ దేవుడి స్థలమే నేను నిరూపిస్తాను. ఆ తర్వాత ఈ ఊరి వాళ్ళు తమ భూములను ఆ కార్పొరేట్ వ్యక్తికి ఇవ్వాలో లేదో అనేది మీ తీర్పుని బట్టి ఆలోచిద్దాం అనడంతో విజయ్ గారు కూడా లేచి, అవును ప్రెసిడెంట్ గారు, రేపటి వరకు గడువు ఉంది కాబట్టి మా కోడల మాటను మా మాటగా తీసుకుని మీ తీర్పును రేపటికి వాయిదా వేయండి అనడంతో ఆ ఊరి జమీందారు ప్లస్ రాజైన విజయ్ గారే చెప్పడంతో ఇప్పుడు తను ఏం మాట్లాడినా బాగోదని విజయ్ గారి మాట కట్టుబడి సరేనని చెప్పి తన తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నానని, మళ్ళీ రేపు అందరూ ఇదే సమయానికి ఇక్కడ సమావేశం అవ్వాలని చెప్పి అక్కడి నుంచి లేచి కిందకొచ్చి విజయ్ గారితో నవ్వుతూ మాట్లాడుతున్నట్టుగా, ఇన్ని రోజులు పీకలేంది రేపటిలోగా ఏం పీకేస్తారు విజయవర్ధన్ గారు అని అతను అనడంతో హర్ష అప్పుడే అక్కడికి వచ్చే మాటలు విని అక్కడ చాలామంది తమ వైపే చూస్తుండడం గమనించి ప్రెసిడెంట్ గారితో, ఎలా ఉన్నారు ప్రెసిడెంట్ గారు, నేను మేము వచ్చామని తెలిసినా కూడా మమ్మల్ని చూడడానికి రాలేదే మీరు అంటూ అతను షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా చేయిచ్చి ప్రెసిడెంట్ గారి చేతిని నలిపినట్టు నలిపేస్తూ ఉంటే ప్రెసిడెంట్ గారు నొప్పిని తట్టుకోలేక అక్కడ అందరూ ఉండడంతో పైకి అరవలేక గిలగిలా కొట్టుకుంటున్నాడు లోపల. అతని చేతి నరాలు తెగిపోతున్నట్టుగా సౌండ్ వస్తూ ఉంటే ప్రెసిడెంట్ గారు బిక్క చచ్చిపోతూ తన చేతిని విడిపించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. హర్షింకలాని అతని చేతిని నులిమేస్తూ చిన్నగా, ఏంటి పీకలేరంటూ ఏదో వాగుతున్నా, మేమేం పీకగలమో ఏం పీకలేమో రేపు చూస్తారు కదా ప్రెసిడెంట్ గారు, అంత కంగారు ఎందుకు మీకంటూ కళ్ళెర చేస్తూ ఉంటే అది చూసిన శ్రావ్య, వామ్మో, ఈయన నా మీద వచ్చిన కోపం కూడా కలిపి ఇతని మీద చూపించేస్తున్నట్టున్నారనుకుని ఆ చెయ్యికి ఎందుకైనా పనిచేస్తుందా అనుకుంటూ వారి వైపే చూస్తుంటే ఇంతలో విజయ్ గారు, చిన్న ఇక చాలు వదిలే, లేదంటే వాడి చెయ్యి ఎందుకు పనికిరాకుండా పోతుంది అంటూ వారించడంతో హర్ష ఒక్కసారిగా అతని చేతిని వదిలేశాడు. దానితో ప్రెసిడెంట్ గారు అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా వడివడిగా నడుచుకుంటూ తన కారులోకి ఎక్కేసి హా అంటూ కార్ గ్లాసులు పగిలిపోయేంత రేంజ్లో అరిచి తన బాధ అంతా తీర్చుకుంటూ ఉంటే డ్రైవర్ అతని అరుపులకు చెవులు మూసుకుని అతను తిప్పలు చూస్తున్నాడు. రే, నేనేమైనా సన్నీలువేనేంట్రా అలా చూస్తున్నానా వంక, త్వరగా బండి హాస్పిటల్కి పోనీరా వెధవా, లేదంటే నా చెయ్యి మూసీ నదిలోకి పోయేలా ఉందని కోపంగా అరుస్తుంటే డ్రైవర్ తన మనసులో బాగా అయింది వెధవకి అని తిట్టుకుని కార్ని హాస్పిటల్ వైపు పోనిచ్చాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యి కిందకొచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాక సుశీల గారు, ఏమండి అసలు మన శ్రావ్య ఏం చేయాలనుకుంటోందండి, ఆ దేవుడి స్థలమేనని అంత ఖచ్చితంగా ఎలా నిరూపిస్తానంటోంది అని అడిగారు సుశీల గారు. దాంతో విజయ్ గారు, అది నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది సుశీల, శ్రావ్యనే పిలిచాడుగు అండంతో సుశీల గారు మేడ్ని పిలిచి శ్రావ్య ఏదని అడక్క బయట కుల్ఫీ బండి వస్తూ కుల్ఫీ తింటున్నానని చెప్పింది ఆవిడ. దాంతో చరిత, ఇక్కడ మా అందరికీ టెన్షన్తో చెమటలు పట్టించేస్తూ తనేమో బయట కూల్గా కుల్ఫీ తింటోందా, అమ్మగారు పిలుస్తున్నా అని చెప్పి తను పిలువు అండంతో ఆ మేడ్ బయటకు వెళ్ళి శ్రావ్యతో సుశీల గారు పిలుస్తున్నా అని చెప్పడంతో శ్రావ్య త్వరగా తన కుల్ఫీ కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళి సుశీల గారు పక్కన కూర్చుంటూ, ఏంటత్తయ్య పిలిచారంట అని అడిగింది. ఏం లేదు శ్రావ్య, ఆ ప్లేస్లో కేకలు పెట్టింది నువ్వేనా, అసలు ఎందుకలా అరిచావు అని అడిగారు. శ్రావ్యకి ఏం చెప్పాలో అర్థం కాక అది అత్తయ్య గారు అని భయపడుతూ ఉంటే, అరిచింది ఆవిడ గారేమా అంటూ అక్కడ జరిగింది మొత్తం చెప్పాడు హర్ష. ఆ వచ్చింది ఎవరేంటో కూడా చూసుకోకుండా నీకు నువ్వే వాళ్ళు దెయ్యాలను ఫిక్స్ అయిపోయి అలా అల్లరి చేసేయడమేనా, నీ వల్ల ఇక్కడ ఒక ఊరు మొత్తం సఫర్ అవుతోంది తెలుస్తుందా నీకు అంది కొంచెం కోపంగా చరిత. దాంతో హర్ష కోపంగా చరిత వైపు షార్ప్ లుక్ ఇవ్వడంతో చరిత తడబడుతూ తన మనసులో, వామ్మో, దీన్ని ఏమైనా అంటే నాకు మడతడిపోద్దని తెలిసినా కూడా ఇలా నోరు జారేసేనేంటి, అసలే ఈవిడ గారికి శివగామి రేంజ్లో ఒక బాహుబలి ఒక బళ్ళారా దేవుడు ప్రొటెక్షన్గా ఉన్నారు కదా అనుకుని
హర్షని ఇలా చూస్తున్నాడంటే ఇక అనుకుంటూ భయంగా తన పక్కనే ఉన్న చాణక్య వైపు చూడగానే అతని చూపుల్లో ఏదో అర్థమై, వామ్మో ఈరోజు వాడి చేతుల్లో నాకు హెల్లే అనుకుంటూ తను తిట్టుకుంటూ మౌనంగా ఉండిపోయింది చరిత. దాంతో సుశీల గారు, ఏంటి చరిత అలా మాట్లాడుతున్నావు? తనేమైనా కావాలని అరిచిందా? ఏదో భయంతోనే కదా అలా అరిచింది అంటూ శ్రావ్యతో, నువ్వేం ఫీల్ అవ్వకు శ్రావ్య. అవును, రేపటి వరకు టైం అడిగావు కదా, ఎందుకు? ఏం చేయబోతున్నావు నువ్వు అసలు అని అడిగారు సుశీల గారు. దాంతో విజయ్ గారు, అవును తల్లి, నేను కూడా నీ మీద నమ్మకంతో రేపటి వరకు టైం అడిగాను, కానీ నువ్వెందుకు టైం అడిగావు అని అడిగారు. ఏం లేదు మావయ్య గారు, అసలు ప్రాబ్లం అంతా ఆ కార్పొరేట్ కోతిగాడ వల్లే మొదలైంది కదా. రేపు వాడు ఇక్కడికి వచ్చాక వాడిని మా ఆయన చేత కొట్టించి ఇక్కడి నుంచి పారిపోయేలా చేస్తే దెబ్బకి ఊరి సమస్యలన్నీ సాల్వ్ కదా అంది నవ్వుతూ. అది విని దెబ్బకి అందరూ షాక్ అయి ఒకరి ముఖం చూసుకుంటున్నారు. హర్ష మాత్రం ఎక్స్ప్రెషన్ లేకుండా అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ వెనకే శ్రావ్య కూడా వెళ్ళిపోయింది. చరిత కూడా పైకి వెళ్తూ, ఇదేంటి ఏదో పీకేస్తుంది అనుకుంటే చిన్నపిల్లల మా ఆయనతో కొట్టిస్తానంటోంది అనుకుంటోంది చరిత. చాణక్యకి కూడా శ్రావ్య ఎందుకలా అన్నదో అర్థం కాక ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు. సుశీల గారు, ఏంటండి శ్రావ్య ఇలా మాట్లాడుతోంది అని సుశీల గారు అంటుంటే విజయ్ గారు, సుశీల, నాకు వాళ్ళు ఏం చేసినా ఎలా చేసినా ఈ ఊరికి మంచి జరిగేలా చేస్తుందని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, కాబట్టి నువ్వేమో ఆలోచించి టెన్షన్ పెట్టుకోకు అన్నారు విజయ్ గారు. శ్రావ్య రాగానే హర్ష ఆమెను గోడ కదిమి పెట్టి, ఏయ్ రేపేం చేయాలనుకుంటున్నావే నువ్వు? వాడిని రేపటి వరకు టైం ఇవ్వని ఎందుకు అడిగావు అని అడిగాడు హర్ష. ఆల్రెడీ కింద చెప్పాను కదా సార్, మళ్ళీ అడుగుతారేంటి అంది మూతి పెట్టుకుని శ్రావ్య. ఏయ్ ముందు మూతి తీసే, చూడలేక చేస్తున్నాను, నువ్వు నీ పందిమూతి అన్నాడు హర్ష. చూసి టెంప్ట్ అవుతున్నాను చెప్పొచ్చు కదా, మళ్ళీ ఎందుకు కవరింగులు అంది చిన్నగా శ్రావ్య. అది విన్న హర్ష, చాలు శ్రావ్య, ముందు నేను అడిగిందని సమాధానం చెప్పు. కింద నువ్వు చెప్పిన కాకమ్మ కథ నమ్మేయడానికి నేనేం తింగరోని కాదు. చెప్పు, ఏం చేయబోతున్నావు? నా దగ్గర ఏం దాస్తున్నావు అంటూ ఆమె నడుమ్మే చేయి వేయగానే శ్రావ్య కళ్ళింత చేసుకుని హర్ష వైపు చూడగా హర్ష సైడ్ స్మైల్ ఇస్తూ నవ్వుతూ చూస్తున్నాడు కళ్ళెగరేస్తూ. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి స్లీప్ వేసేశారు. చరిత ఇందాక శ్రావ్య మీద మాట తోలినందుకు చాణక్య ఆమె 2 బుగ్గలకి 2 బూరెలద్ది అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అందరికన్నా ముందు నిద్రాదేవిని ఆవాహనం చేసుకునే శ్రావ్య అందరూ నిద్రపోతూ ఉంటే తను మాత్రం ఆ కోట గుమాస్తా అయిన వర్మగారితో కొంతసేపు ఏదో మాట్లాడి ఆ తర్వాత తన గదికి వెళ్ళి హర్ష గుండెలపైకి చేరిపోయి అతని చెవిలో ప్లాన్ సక్సెస్ అని చెప్పి అతని చుట్టుకుని నిద్రపోయింది. హర్ష కూడా అలానే కళ్ళు మూసుకుని చిన్నగా నవ్వి ఆమెను దగ్గరకు లాక్కొని హత్తుకుని నిద్రపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.